ఈరోజు రొయ్యల బిర్యానీ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, దాల్చిన చెక్క, లవంగాలు, జాజి పువ్వు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్, ఒక్క గ్లాసు మాత్రమే బియ్యం. ఈ గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేయాలి. ఒక గ్లాసు బియ్యం కడిగి పెట్టుకున్నాను. 4 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పచ్చి రొయ్యలు, జీడిపప్పు, 2 గ్లాసులు వాటర్ కొలిసి పెట్టుకున్నాను. జీలకర్ర, సాల్ట్, పసుపు, మసాలా పొడి. ఆయిల్ బాగా మరిగింది. ముందు జీలకర్ర వేస్తున్నాను. దాల్చిన చెక్క, మసాలాలు బాగా వేగినాయి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. అవి వేగిపోయినాయి. ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఉల్లిపాయలు వేగిపోయినాయి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేగిపోయినాయి. పచ్చిరొయ్యలు వేస్తున్నాను. పచ్చిరొయ్యలు బాగా వేగినాయి. ఇప్పుడు అల్లం పేస్ట్, అల్లం వేగిన తర్వాత అప్పుడు క్యాప్సికమ్ వేయాలి. పచ్చిరొయ్యలు కూడా వేగిపోయినాయి. క్యాప్సికమ్ ముక్కలు వేస్తున్నాను. జీడిపప్పు, బియ్యం 1 గ్లాసు బియ్యం కనుక రొయ్యలు బాగా ఎక్కువ వేసాను, బాగా కనిపిస్తాయి. గరం మసాలా పొడి, పసుపు, సాల్ట్ సరిపడేంత వేసుకోవాలి. నేను 2 స్పూన్లు వేసాను. ఇవన్నీ బాగా అయిపోయినాయి కదా. ఇప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యం బాగా వేసేసాను. మసాలాలో బియ్యం అన్నీ బాగా వేగినాయి. ఇప్పుడు ఇందులో కరెక్ట్గా 2 గ్లాసులు మాత్రమే వాటర్ వేయాలి. 1 గ్లాసుకి కొలిసి పెట్టుకున్నాను ముందుగా 2 గ్లాసులు. అంటే ఇప్పుడు ఒకసారి కలిపేసి విజిల్ పెట్టేస్తాను. 3 విజిల్లు వచ్చిన తర్వాత బిర్యానీ రెడీ. వాటర్ వేసిన తర్వాత బాగా కలిపాను. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. కుక్కర్ విజిల్ వచ్చేలాగా ఉల్లి చట్నీ తయారు చేస్తున్నాను. ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, పెరుగు, కరివేపాకు. ఉల్లి చట్నీ కూడా రెడీ అయిపోయింది బిర్యానీలోకి. ఉల్లి చట్నీ వేసుకుంటే బిర్యానీలో వేడి చేయదు మనకి, తినే వాళ్ళకి. గ్యాస్ కట్టేసాను. ఇప్పుడు కుక్కర్ మూత తీస్తున్నాను. బిర్యానీ తయారైపోయింది. గట్టి పెట్టి తిప్పుదాం ఎలా వచ్చిందో. 1 గ్లాస్కి చూసారా ఎంత బిర్యానీ అయిందో. రొయ్యల బిర్యానీ ఎంత బాగా వచ్చిందో. సూపర్, చాలా బాగా వచ్చింది. ఇలా పొడి పొడిగా బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారా 1 గ్లాస్ బిర్యానీకి మన ఇంట్లో చేసుకుంటే ఎంత బిర్యానీ అయిందో. ఉల్లి చట్నీ బిర్యానీ రెడీ. ఇంకా చాలా బిర్యానీ ఉంది.